చంద్రబాబు కేబినెట్ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం కుదుర్చుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆలోపుగా కేబినెట్ కూర్పు కోసం ప్రయత్నాలు జరుగుతోంది. పిఠాపురం నుంచి గెలుపొందిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరినట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్తో కలిపి జనసేనకు 4, బీజేపీకి 2 మంత్రి పదవులు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సభా ప్రాంగణంలో టెంట్లు, ఇతర ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ప్రముఖులు, అతిథుల కోసం ప్రత్యేకంగా 5 గ్యాలరీలను తీర్చిదిద్దుతున్నారు. ఎల్లుండి ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానుండటంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 14 ఎకరాల స్థలంలో తూర్పు దిశగా వేదిక ఉండేలా చేపట్టిన సభా ప్రాంగణ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ మరో 3 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల 5 ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కేబినెట్ పై కసరత్తు, ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు కంటిన్యూ అవుతున్నట్టుగా చూస్తున్నాం. అలాగే మంత్రివర్గ కూర్పుపై కూడా కసరత్తు ప్రారంభమైనట్టుగా కూడా అప్డేట్ అవుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయను. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో పాటు తన మంత్రివర్గాన్ని కూడా చంద్రబాబు ఏర్పాటు చేయనున్నారు. సో ఇప్పటికే కృష్ణా జిల్లాలోని కేసరపల్లి దగ్గర, గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంది. అదే పలు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరొక వైపు చంద్రబాబు 12వ తేదీన తనతో పాటు మంత్రివర్గంలో కూడా దాదాపుగా 3 పార్టీల నుండి మంత్రులకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడినటువంటి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో పాటు మరొక 3 మంత్రి పదవులు కల్పించేటువంటి నిర్ణయం ఇప్పటికే దాదాపుగా జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి 2 మంత్రి పదవులు, అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి టీడీపీకి 2 మంత్రి పదవులు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా 2 మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించింది. సో 4, 2, 6 మంత్రి పదవులు టీడీపీ ఇతర 2 భాగస్వామ్య పార్టీలకు ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ 18 మంత్రి పదవులకు సంబంధించి కసరత్తు నడుస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వివిధ సామాజిక కోణాలు, అదేవిధంగా జిల్లాలను సామాజిక కోణాలను పరిగణలోకి తీసుకుని ఈ మంత్రి పదవులు కేటాయించారు. జనసేన నుండి అయితే పవన్ కళ్యాణ్ తో పాటుగా నాదెండ్ల మనోహర్, అదేవిధంగా పులవర్తి అంజబాబు, మండల బుద్ధప్రసాద్, కొనతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, అరణ్య శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, వరప్రసాదులు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. చిరంజీవి, నాగబాబుతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళిద్దరితో కూడా పవన్ కళ్యాణ్ సిఫార్సు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే భారతీయ జనతా పార్టీ నుండి ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి 2 బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు ఒకే చోట. సో అటు సుజనా చౌదరి, ఇటు కామినేని శ్రీనివాస్, వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం దక్కేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సత్యకుమార్, అదేవిధంగా పార్థసారథి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళు కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. వీళ్ళు 3 కూడా మంత్రివర్గం స్థానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాత్రం ఇంకా ఎటువంటి లీకులు రాలేదు. ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేష్ ఖచ్చితంగా మంత్రి కాబోతూ ఉన్నారు. సో చంద్రబాబు, లోకేష్ కాకుండా మిగిలినటువంటి మంత్రివర్గ స్థానాలు ఎవరికి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా స్పీకర్ ఎవరికి ఇవ్వబోతున్నారు సంబంధించి ఇప్పుడే చంద్రబాబు ఢిల్లీ నుండి విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుండి దీనికి సంబంధించిన కసరత్తు మరింత విస్తృతంగా చేయనున్నారు. ఆల్ రైట్ సతీష్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.